కేరళ, నాగాలాండ్, సింధ్, హర్యానా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కేరళ అని ఒక రాష్ట్రం ఉంది, నాగాలాండ్ అని ఒక రాష్ట్రం ఉంది, హర్యానా అని ఒక రాష్ట్రం ఉంది. కానీ సింధ్ అనేది భారతదేశంలో రాష్ట్రమా? సింధు ప్రాంతము అని పిలుస్తారు దేన్ని? గుజరాత్ సింధు ప్రాంతం అనే పిలుస్తారు. రాజస్థాన్లో కూడా మరి మొత్తమో కొంత అనేది నాకు తెలియదు కానీ సో దాంట్లో కూడా సింధు ప్రాంతం ఉంటుంది. పాకిస్తాన్ సింధు ప్రాంతం అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు సింధు ప్రాంతం అనే పిలిచేవాళ్ళు కదా. సో మహారాష్ట్రలో కూడా కొన్ని భాగస్ని ఏమని పిలుస్తామా? సింధు ప్రాంతం అనే పిలుస్తాం, అవునా కాదా? సో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, సో ఈ సింధ్ లేదా సింధు అనేది ఒక భారతదేశానికి స్వాతంత్రం కాదు కదా. బ్రిటిషర్స్ రావడానికి ముందు కాలంలో సింధు లోయ నాగరికత, హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికత చెప్పేటప్పుడు ఉన్న ఆ సింధు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సింధు దేశం అని అప్పట్లో పిలిచేవాళ్ళమ్మ, ఓకేనా? ఈ ఏరియాలన్నింటినీ కలిపి ఉన్న వాటిని సింధు దేశం అనే దాన్ని భారతదేశంలోనే కూడా భారతదేశంలోనే పిలిచేవాళ్ళు. ఎందుకంటే అఖండ భారతంగా మనం భారతదేశం యొక్క మ్యాప్ తీసుకుంటే దాంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇవన్నీ మన భారతదేశంలోనే ఉంటాయి, నేపాల్ అన్నీ కదా. కాబట్టి అఖండ భారత ప్రకారం సింధు దేశం అనేది భారతదేశంలో భారతదేశంగా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒక భాగంగా ఉండేది సింధు దేశం, అవునా కాదా? రైట్. అయితే ఇప్పుడైతే సింధ్ అనేది ఒక రాష్ట్రం కాదు కాబట్టి వీళ్ళంతా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంటే వాడు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి వాడేమన్నా ఆడ్ మెన్, ఓకేనా?